హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తర కోస్తా జిల్లాలో రెడ్ అలర్ట్. విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. తెలుగు రాష్ట్రాల్లోని ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మే మొదటి వారం మొదటి భాగంలో భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే 1 నుంచి 4వ తేదీ వరకు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు, పిడుగులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షపాతం ఉంటుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలో దాదాపుగా 2 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కెలి, బొబ్బిలి, సింహాచలం, ఏజెన్సీ ప్రాంతాలు, కోస్తా తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాల్సిన అవసరం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా వర్షాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఇవాళ రేపు భారీ వర్షపాతం ఉంటుంది పలు ప్రాంతాల్లో. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండనున్నాయి. మధ్యాంధ్రలో ఈదురుగాలుల ప్రభావం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. పలు చోట్ల పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాలో.